హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే రెసిపీ గోంగూర పచ్చడి. ఆంధ్ర స్పెషల్. దీనివలన ఉపయోగాలు మళ్ళీ చెప్తాం. దీనికి కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దాం. బాగా తాజాగా ఉన్నటువంటి గోంగూర కట్టని తీసుకొని కట్టని అందులో ఆకుల్ని ఇలా తొడిమెల్లి ఎక్కువ లేకుండా దగ్గరగా కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత శుభ్రంగా నీటిలో దీన్ని 5-6 సార్లు దాకా కడగాలండి. అప్పుడే అందులో ఉన్న ఇసుక అన్నీ వెళ్తుందన్నమాట. నీట్గా కడుక్కోండి. నెక్స్ట్ ఎండుమిర్చి. ఒక కట్టకి మేము దాదాపు 30 ఎండుమిర్చి పెట్టామండి. ధనియాలు ఒక 3 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నాం. జీలకర్ర 2 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాం. మెంతులు 1/4 టేబుల్ స్పూన్ తీసుకున్నాం. కల్లు తగినంత, ఎక్కువ మోతాదులో వేయాల్సింది ఉంటుంది. ఎందుకంటే నిలవ ఎక్కువ ఉండాలంటే ఉప్పు కూడా ఎక్కువ పడాలండి. కారం దానికి సరిపడ్డా. మీకు ఇంకా ఎక్కువ కారం కావాలనుకుంటే ఇంకా ఎక్కువగా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది తయారు చేసే పద్ధతిని చూద్దాం. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్రని కొద్దిగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా ద్వారగా వేయించుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందే ఆఫ్ చేసుకునేసేయాలి. దాన్ని తీసి చక్కగా పక్కకు పెట్టుకోవాలి. ఇది మాడకుండా చూసుకోవాలండి. మాడిందంటే మనకి టేస్ట్ పోతుంది. లైట్ బ్రౌన్ కలరే, ఎక్కువగా డార్క్ బ్రౌన్ చేసుకోకూడదు, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోండి. బాణల్లో ఆకుని బాగా కడిగి నీళ్లు ఉంచేసినటువంటి ఆకుని మాత్రమే మనం బాయిల్ చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లో ఐరన్ శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. పండుల్లో ఖర్జూర ఎంత ఐరన్ శక్తి ఉంటుందో ఆకుకూరలో ఈ గోంగూరలో కూడా అంతే ఐరన్ శక్తి ఉంటుంది. ఇలా బాయిల్ చేసినప్పుడు ఆకు రంగు మారిపోతుందండి. ఇది కూడా మాడకుండా చూసుకోవాలి మనం, అడుగంటకుండా. ఆయిల్ 1 టేబుల్ స్పూన్ పైన వేసుకోవాలి, అది బాయిల్ అవ్వడానికి. అప్పుడు కింద అడుగంటకుండా ఉంటుందండి. ఇది నెల్లూరులో చాలా స్పెషల్ అండి. ఇది నెల్లూరు టైప్లో చేస్తున్నాము. మనం ఉప్పు కారం ఎక్కువగా పెట్టుకున్నట్లయితే
దాదాపు 10-15 రోజుల దాకా ఉంటుందండి. మనం ఎక్కువ ఉప్పు ఎక్కువ కారం అంటే 1 నెల రోజులు కూడా స్టాక్ చేయొచ్చు దీన్ని. కానీ మనం తక్కువ మోతాదులో పెట్టాం కాబట్టి మనకి 10-15 రోజుల వరకు నో ప్రాబ్లం అండి. చూడండి ఆకు ఎలా బాయిల్డ్ అయ్యి ఆ లైట్ ఆయిల్లోనే ఏ విధంగా తయారవుతూ ఉందో. అడుగంటకుండా ఈ విధంగా మనం కలయి పెడుతూ ఉండాలి. ఈ మిశ్రమాన్ని లైట్ బ్రౌన్ కలర్లో చేసినటువంటి ఈ యొక్క మిశ్రమానితో పాటు మనకు తగినంత ఉప్పు పెట్టాం. ఒక 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసామండి. మళ్ళీ చూసుకొని మనం వేసుకోవచ్చు. దీన్ని మనం మిక్సీకి వేయబోతున్నాం. ఈ మిశ్రమాన్ని మనం రోకట్లో వేసి దంచినట్టయితే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు రోకలి అనేది ఈ కాలంలో ఉండదు, తక్కువే అండి. అందరికీ మిక్సీలు ఎక్కువ ఉన్నాయి. కానీ రోకల్లో వేసి ఈ మిశ్రమాన్ని ఫస్ట్ బాగా దంచుకొని దాంతో ఆ గోంగూర వేసి దంచితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి గోంగూర మనకి చక్కగా ఇలా తయారైందండి. ఈ మిశ్రమాన్ని మనం దీన్ని హీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని కొంచెం ఆరబెట్టుకోవాలి. ఈ హీట్ ఆరిన తర్వాత మళ్ళీ మనం మిక్సీకి వేసుకోబోతున్నాం. మనం రోకట్లో దంచే పని అయితే హీట్గా కూడా వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. మనం మిక్సీలు పాడవుతాయి కాబట్టి మనం దీన్ని కొంచెం చల్లబరిచిన తర్వాత, వేడి తగ్గిన తర్వాత దీన్ని మిక్సీలో దీన్ని ఎలా చేయాలో చూద్దాం. మిక్సీలో ఈ మిశ్రమాన్ని మనం చక్కగా ఇలా వేసుకున్నాం అన్నమాట. చాలా మెత్తగా గ్రైండ్ చేయాలండి. మొదటగా ఈ మిశ్రమాన్ని మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీలో వేసుకున్నటువంటి మిశ్రమం ఈ విధంగా చేసుకోవాలండి. ఎక్కువ మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా తయారు చేసుకోవాలి. దాని తర్వాత మనం ఈ గోంగూర బాయిల్ చేసున్న దాన్ని మనం అందులో వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాల్సింది ఉంటుంది. తర్వాత ఎక్కువగా గ్రైండ్ చేయకూడదండి, చూసుకోవాలి. అది కలిసే వరకు ఆ కారం అవన్నీ పట్టేలాగా దాన్ని గ్రైండ్ చేయాలండి. మనం ఒక స్టీల్ బౌల్ తీసుకున్నామండి, అది చెమ్మ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఆ బౌల్లోకి తీసుకుంటున్నాం. ఇవి అన్నంలో కలుపుకోవడానికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కొంతమంది నెయ్యి వేసుకొని కూడా తింటారండి, చాలా బాగుంటుంది.
కొంతమంది ఆనియన్స్ని కట్ చేసుకొని లైట్గా బాయిల్ చేసి ఇందులో కలుపుకొని కూడా తింటూ ఉంటారు. అది ఆడాడ క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కొంతమందికి ఆ టైప్ కూడా చేసుకోవచ్చు. ఇది నంచుకోవడమే కాకుండా కలుపుకోవడం కూడా జరుగుతుంది. చాలా బాగుంటుందండి. ఇది ఎక్కువ రోజుల నిల్వ ఉండేటటువంటి పచ్చడండి. ఐరన్ శక్తి పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా మంచిది. మిక్సీకి వేసిన ఈ మొత్తం మిశ్రమాన్ని మనం అన్ని వైపులా కలబెట్టుకోవాలండి, 4 వైపులా. అప్పుడే మనకి ఆ ఉప్పు కారం అనేది అన్నీ సమానంగా దానికి చేరుతుంది. దీని తర్వాత మనం పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఉప్పు కారం 4 వైపులా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. చక్కగా ఇలా 4 వైపులా మిక్స్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం పోపు పెట్టుకొని అందులో ఈ యొక్క మిశ్రమాన్ని వేసి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. బాణలు పెట్టుకొని స్టవ్ వెలిగించుకోండి. పోపు ఎలా చేయాలో చూద్దాం. అందులో చెమ్మ లేకుండా చూసుకోవాలి. ఆయిల్ తగినంత, మనం దాదాపు 4 టేబుల్ స్పూన్ ఆయిల్ దాకా వేసాం. 4-5 టేబుల్ స్పూన్స్ ఉంటాయండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/4 టేబుల్ స్పూన్ పసుపు పొడి, ఆవాలు చిటపటలాడి పగిలిన తర్వాత మినప్పప్పు 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసాం. ఇంగువ 1/4 టేబుల్ స్పూన్, కరివేపాకు, మనం ఆల్రెడీ మిక్సీలో వేసుకున్నటువంటి ఈ యొక్క మిశ్రమాన్ని ఈ ఆయిల్లో వేస్తున్నాం. సిమ్లో పెట్టుకోండి. ఇలాగా ఆ మిశ్రమం ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేలాగా చూడాలి. మీకు అప్పుడే కమ్మనైనటువంటి వాసన కూడా వస్తుందండి. మొత్తం మిశ్రమాన్ని మనం ఇందులో వేసేస్తున్నాం.
చక్కగా ఇలా 4 వైపులా కలుపుతూ ఉండాలి. ఈ కలిపేటప్పుడు మనం స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ మిశ్రమాన్ని మనం ఇలా బౌల్లోకి తీసుకున్నామండి. చాలా టేస్టీగా రైస్లో చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్లో కలుపుకొని తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ చాలా ఇష్టపడేటటువంటి ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి అండి ఇది. ఇలా చేసుకుని ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. పిల్లలు పెద్దలు అందరూ చాలా బాగా ఇష్టంగా తింటారు. పెరుగన్నంలో నంచుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.